హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి శరణ్యని తన రూమ్లోకి తీసుకువస్తుంది. శరణ్య వైపు చాలా జాలిగా చూస్తూ రాజేశ్వరరావు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మన దగ్గర ఉన్న దారి ఒక్కటే, దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పిస్తేనే మన కూతురి జీవితం బాగుంటుంది, మన ఇంటి పరువు పోకుండా ఉంటుంది అని లీలావతి వాళ్ళు చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, ఏమైంది, అలా ఉన్నారేంటి అని అడుగుతుంది శరణ్య. ఏం లేదమ్మా, ఇంతకీ దర్శన్ ఎలా ఉంటున్నాడు? దర్శన్ నీతో బాగానే ఉంటున్నారా అని అడుగుతుంది పాపం ఆనంద భైరవి. అత్తయ్య గారు, ఆ విషయం చెప్పాలనే మీ దగ్గరికి వచ్చానండి. ఇప్పటి వరకు నేను ఆయనలో ఉన్న కోపాన్ని, చిరాకుని, అసహ్యాన్ని మాత్రమే చూశానండి. కానీ మొదటిసారిగా ఆయనలో ఒక దేవుణ్ణి చూస్తున్నానండి. అత్తయ్య గారు, దర్శన్ గారు మంచివారని తెలుసు, కానీ భార్యని ఇంతలా ప్రేమిస్తారని నిజంగా నాకు ఒక పసిపాపలా ఆయన భోజనం తినిపించినప్పుడు కానీ, ప్రేమగా నా చేతికి వెన్న రాసినప్పుడు కానీ, సమీరని అవాయిడ్ చేస్తున్నప్పుడు కానీ నాకు అర్థమైందండి. ఇకపై మా బంధంలో ఎలాంటి తెగదెంపులు ఉండవు. మా బంధం సీతారాముల బంధంలానే 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందనే ఒక నమ్మకం, విశ్వాసం నాకు వచ్చింది అని పాపం హ్యాపీగా చెప్తూ ఉంటుంది శరణ్య. శరణ్య మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా ఆనంద భైరవి గారు షాక్ అయిపోతారు. ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పాలి అని చెప్పి సైలెంట్గా ఉండిపోతారు. అత్తయ్య గారు, ఇంతకీ నన్ను ఈ రూమ్కి మీరు ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతారు. వెంటనే పాపం ఆనంద, ఏం లేదమ్మా, దర్శన్ గురించి అడగడానికే తీసుకువచ్చాను. నువ్వు వాడు సంతోషంగా ఉన్నారు కదా, చాలు, అది చాలు, రా బయటికి వెళ్దాం అని చెప్పి ఇంకలా బయటికి తీసుకువచ్చేస్తారనమాట హాల్లోకి ఆనంద భైరవి శరణ్యని. ఇంకా వీళ్ళందరూ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు. పెద్దత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శరణ్య. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏమైంది అందరూ ఇలా ఉన్నారు? సరే అత్తయ్య గారు, నేను బయలుదేరుతాను అని చెప్పి పాపం ఇంటికి వెళ్ళిపోతుంది శరణ్య. లీలావతి ఆనందతో, ఆనంద, విషయం చెప్పావా, చెప్పు అని అడుగుతారు. లేదక్క, నేను చెప్పలేకపోయాను, ప్లీజ్ నన్ను మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఆనంద చాలా బాధపడుతుంది. తనకి కాస్త సమయం ఇవ్వడమే మంచిది అని చెప్పి నలుగురు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా దర్శన్ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటారు. శరణ్య ఇంటికి రీచ్ అవుతుంది. దర్శన్ శరణ్యతో, శరణ్య ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు కనిపించలేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటారు దర్శన్. ఏవండి, నేను మన ఇంటికి వెళ్ళొచ్చానండి, అత్తయ్య గారిని చూడాలనిపించింది అని అంటుంది శరణ్య. అవునా, నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా, అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు. బాగున్నారండి, కానీ ఎందుకో అందరూ చాలా డల్గా, ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు, అది ఎందుకో అర్థం కాలేదు అని అంటుంది శరణ్య. పాపం దర్శన్ బాధగా, ఇంకెందుకు, ఉమ్మడి కుటుంబంగా ఉండేది, నేనే నిన్ను బయటకు తీసుకువచ్చి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేశాను కదా, అందుకే వాళ్ళు నీతో మాట్లాడడానికి ఇబ్బంది పడుంటారు. శరణ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను శరణ్య, నాకెందుకో మనం ఇంకా ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అని అంటారు దర్శన్. ఏవండి, మీరు ఈ మాట ఎప్పుడు మాట్లాడతారా అని, ఈ మాట ఎప్పుడెప్పుడు అంటారా అని నా మనసు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తుంది. మీరు ఇలా అన్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళే మనం అత్తయ్య గారింటికి వెళ్ళిపోదామండి, వెళ్ళిపోదాం, నేను వెళ్ళి బ్యాగ్ సర్ది తీసుకువస్తాను అని పాపం హ్యాపీగా శరణ్య బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా లహరి తన రూమ్లోకి వస్తుంది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ, తప్పు చేశాను, పాపం చేశాను, ఇదంతా నా వల్లే జరుగుతుంది, అమ్మా నాన్నలకి తలవంపులు తెచ్చాను, కుటుంబ పరువు పోయేలా చేశాను, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్న అన్నయ్య వదిన జీవితాన్ని కూడా నా వల్ల విడిపోయేలా అమ్మ ఒప్పిస్తుంది. అమ్మ చెప్తే ఖచ్చితంగా వదిన ఒప్పుకుంటుంది. నా వల్ల ఇంట్లో వాళ్ళు కానీ వదిన కానీ ఎవ్వరూ బాధపడకూడదు. ఇప్పటికే వదిన నా విషయంలో నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అసలు నేను బ్రతికే ఉండకూడదు అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న నైఫ్ తీసుకొని చనిపోవాలని ప్రయత్నిస్తూ ఇంకా మొత్తం అలా చేసుకుంటుందన్నమాట లహరి. ఇంకా లహరి హ్యాండ్ నుండి బ్లడ్ వస్తూ లహరి స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడే అటుగా వచ్చిన రోహిత్ లహరిని చూస్తాడు. లహరి తను అలాంటి అటెంప్ట్ చేసిందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్. లహరి, అమ్మా, పిన్ని, త్వరగా రండి అని ఇద్దరిని పిలుస్తాడు. ఏమైంది రోహిత్ అని అందరూ
లహరి రూమ్లోకి వస్తారు. లహరి లహరి చనిపోవాలనుకుంది అని లహరిని చూపిస్తాడు రోహిత్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. లహరి లహరి అని పాపం లహరిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఆనందభైరవి. అంబులెన్స్కి కాల్ చేయండి అని చెప్పి ఇంకా అంబులెన్స్లో అలా పాపం లహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఆనందభైరవి ఫ్యామిలీ. డాక్టర్ లహరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా కట్ అయిన హ్యాండ్కి మొత్తం వేసి బ్యాండేజ్ వేసి బయటికి వస్తారు. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది, బ్లడ్ లాస్ ఏమైనా అయ్యిందా అని అడుగుతారు ఆనందభైరవి. డోంట్ వరీ మేడం, మీరు కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు కాబట్టి తనకి సివియర్ ప్రాబ్లం అవ్వలేదు. ఇంకొక 5 minutes లేట్ అయినా బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి తను మనకి దక్కేది కాదు. సో షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, డోంట్ వరీ. కానీ ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసుకుందో అడగండి, ఎందుకంటే ఇలా చేసుకోవడం చట్టరీత్యా నేరం అండ్ ఫ్యామిలీనే అండగా ఉండాలి. తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, తను చాలా డిస్టర్బ్డ్గా ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా లహరి స్పృహలోకి వస్తుంది. ఆనందభైరవి, రోహిత్, లీలావతి అందరూ లహరి దగ్గరికి వెళ్తారు. లహరి ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని, ఇలా ఎందుకు చేశావు అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మా నా వల్ల మీరు, అన్నయ్య, వదిన అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నాకు ఇదే దారి కనిపించిందమ్మా అని అంటారు. తప్పమ్మా తప్పు, మీ జనరేషన్లో చాలామంది చేసే తప్పుని నువ్వు కూడా చేస్తున్నావు. సమస్య వస్తే ఎదురు వెళ్ళి పోరాడకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీ 80 ఏళ్ల భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. నీ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అని పాపం లహరిని ఓదార్చి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళి లహరికి జ్యూస్ ఇస్తూ ఉంటారు ఆనందభైరవి. కరెక్ట్గా అదే టైంకి దర్శన్, శరణ్య ఆనందభైరవి ఇంటికి బ్యాగ్తో సహా పర్మనెంట్గా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళని చూసి ఒక్కసారిగా చూస్తూ ఉంటారనమాట లీలావతి, రాజేశ్వరరావు. రోహిత్ ఏమీ మాట్లాడకుండా ఉంటారు. అత్తయ్య గారు మేము ఇంటికి వచ్చేసామండి, ఇదిగో ఆయనలో ఎంతో మార్పు వచ్చింది, అందుకే మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అని అంటారు. అప్పుడే లహరి చేతికి ఉన్న బ్యాండేజ్ని చూసి లహరి ఏమైందమ్మా, ఏంటిది, అత్తయ్య గారు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇంకా వెంటనే నీ వల్లే అని లీలావతి చెప్పబోతుంటే పెద్దమ్మా వద్దు పెద్దమ్మా, నేను ఫ్రూట్స్ కట్ చేస్తుంటే కట్ అయింది వదిన, అంతే అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి. పాపం ఆనందభైరవి అలా చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు మీ చేతి పాయసం తిని చాలా రోజులైంది, నా కోసం చేస్తారా అని అడుగుతుంది పాపం శరణ్య. శరణ్యకి ఏం చెప్పాలో అర్థం కాక రూమ్లోకి వెళ్ళిపోతారు ఆనందభైరవి. లీలావతి ఆనందభైరవి రూమ్లోకి వస్తుంది. అందరూ లహరి విషయంలో టెన్షన్గా ఉన్నట్టున్నారులే, నువ్వేమీ బాధపడద్దు శరణ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి దర్శన్ వెళ్ళిపోతాడు. అనన్య కరెక్ట్ టైంకి వచ్చారు, ఎన్ని రోజులు మీరు బయట ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ మీరు లోపల ఉండడమే కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడే కదా మీ ఇద్దరి అన్యోన్యాన్ని చూడలేక, అటు లహరి సమస్యని తీర్చలేక ఆనందభైరవి అటు ఇటు కుడితలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటుంది. ఈలోపు ఆ ప్రకాష్ గాడు టార్చర్ పెట్టకుండా మాండు. ఈలోపు ఖచ్చితంగా లహరికి న్యాయమే జరుగుతుంది, శరణ్య జీవితం రోడ్డుపై పడుతుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఈ కుటుంబం ముక్కలైపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. ఆనందభైరవి, లీలావతి రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటానంద పాప, మన కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు. అక్క ఏం మాట్లాడుతున్నావక్క అని అంటారు ఆనంద. మరి ఎందుకు ఇంకా శరణ్య దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు అని అడుగుతారు లీలావతి. అక్క దర్శన్, శరణ్య ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళిద్దరికీ 1 కాదు 2 సార్లు పెళ్లి చేశాను వాళ్ళ జీవితం బంధం బడపడాలని. అలాంటిది నా నోటితోనే దర్శన్ శరణ్యకి విడాకులు ఇవ్వాలి, లేకపోతే నా కూతురు లహరి జీవితం బాగోదు అని ఎలా చెప్పమంటావక్క, నా నోటితో ఎలా చెప్పమంటావు అని అడుగుతుంది ఆనందభైరవి. చెప్పాలి ఆనంద, నువ్వు చెప్పకపోతే నేనే మాట్లాడతాను అని లీలావతి వెళ్తూ ఉంటే, వద్దక్క వద్దు, నేనే టైం చూసుకొని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని అంటారు. అప్పుడే అదంతా అక్కడే పాపం రూమ్ దగ్గర నించొని వింటున్న శరణ్య వినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే లహరి, అందుకేనా అత్తయ్య గారు నా దగ్గర అంత ముభావంగా ఉన్నారు,
అని పాపం బాధపడుతూ వింటూ ఉంటుంది శరణ్య. లీలావతి ఆనంద భైరవితో, చూడు ఆనంద, ఇప్పుడు నువ్వు శరణ్య గురించి ఆలోచిస్తే లహరికి రేపు పెళ్లి కుదిరింది. సరోజారావు గారికి ఒక్కసారి ఈ విషయం తెలిసిందనుకో, ఆవిడ ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. అలాంటిది ఇప్పుడు పెద్ద కుటుంబంతో సంబంధం కలుపుకోవాల్సిన మనమే లహరిని అవమానించి చీకొట్టి పెళ్లి పీటలపై అయినా లేచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటారు. లహరి జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి, ఇది నీ చేతుల్లోనే ఉంది అని ఆనంద భైరవికి లీలావతి చెప్తూ ఉంటే పాపం శరణ్య చాలా బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య తన రూమ్లోకి వచ్చి ఆలోచించుకుంటుంది. లహరి విషయంలో బ్లాక్మెయిల్ జరిగింది అంటున్నారు. శరణ్య నాకు ఆయనకి విడాకులు ఇవ్వాలి అంటున్నారు. అసలు లహరి బ్లాక్మెయిల్కి నాకు దర్శన్ గారికి విడాకులు ఇవ్వడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే మార్నింగే సమీరా ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటుందన్నమాట. శరణ్య, నీ జాతకం మారిపోతుందే, నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది అని అంటుంది కదా సమీరా. ఆ మాటలు గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతుంది శరణ్య. అంటే ఇదంతా సమీరా పని అనమాట. చెప్తానని చెప్పి ఇంకా స్పీడ్గా సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది శరణ్య. సమీరా, ప్రకాష్ ఇంట్లో హ్యాపీగా కూల్ అవుతూ ఉంటారు. అన్నయ్య, అయితే వాళ్ళిద్దరికి విడాకులు వచ్చేసిన వెంటనే నువ్వు సమీరా దర్శన పెళ్లి జరగాలని కండిషన్ పెట్టావనుకో, పులిలా ఉండే ఆనంద భైరవి పిల్లైపోతుంది. నాకు దర్శన్కి పెళ్లి చేసేస్తుంది. ఎక్కడైతే ఆవిడ నన్ను త్రిశూలంతో చంపాలనుకుందో అక్కడే ఆవిడ నా పెళ్లి చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీరా. నీ సంతోషం బావగారి సంతోషమే కదమ్మా నాకు కావాలి అని అంటారు ప్రకాష్. అప్పుడే కరెక్ట్గా శరణ్య సమీరా వాళ్ళ ఇంటికి వస్తుంది. సమీరా దగ్గరికి వచ్చి సమీరా అని గట్టిగా అరుస్తుంది. ఏంటి ఇది నా ఇంటికి వచ్చింది? హే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సమీరా. సమీరా చెంప పగలగొడుతుంది శరణ్య. ఒక్కసారిగా సమీరా హేయ్ అని అంటుంది. వెంటనే మెడ పట్టుకొని, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైందా? నా జీవితంలోకి రావద్దు అని చెప్పాను. నా ఆడపడుచు లహరి జీవితంలోకి ఎందుకు వెళ్ళావే బ్రహ్మరాక్షసి అని గట్టిగా అరుస్తుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. తెలిసే మా ఇంట్లో జరుగుతున్న అల్లర్లకి హగాదాలకి కారణం నువ్వేనని, దీని వెనక ఉన్న సూత్రధారి పాత్రధారి నువ్వేనని నాకు అర్థమైపోయింది. మమ్మల్ని టార్చర్ చేయడానికి లహరిని వాడుకుంటావా? ఛీ, నువ్వు ఒక ఆడపిల్లవేనా? ఆడదానివేనా? ఒక ఆడదానికి శత్రువులా మారావు కదే అని చెప్పి గట్టిగా గొంతు పట్టుకుంటుంది. ఏయ్ వదులు అని అంటారు ఒక గొంతు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రకాష్. ఏంటి నా చెల్లెల జోలికే వస్తున్నావు? ఒకటి చెప్పనా, మీ అత్తయ్య గారిని బెదిరించింది ఎవరో కాదు, నేనే బెదిరించాను. నా దగ్గర నువ్వు ప్రేమ కురిపిస్తున్నావే నీ ఆడపడుచు లహరి, తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఏంటి నమ్మట్లేదా? సరే శాంపిల్ చూపిస్తాను చూడు అని వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో క్లియర్గా మహేష్ని ఇంకా తనే పాయిజన్ కలిపినట్టు, అదంతా పడిపోతే వెళ్ళిపోయినట్లు, చనిపేసినట్టు అదంతా వీడియో ఉంటుంది. అప్పుడు శరణ్య ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటుంది. శరణ్య ఎప్పుడైతే లహరి వెళ్ళిపోయిందో తర్వాత తనే వచ్చి ఆ బాడీని మొత్తం కప్పెట్టేసేదంతా జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసావా లహరి ఎంత తెలివిగా మర్డర్ చేసి తప్పించుకుందో. ఇప్పుడు ఇది ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఇస్తే పరువు గాల్లో కలిసిపోతుంది, వచ్చిన సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది. నీ ఆడపడుచు లహరి జీవితాంతం పెళ్లి కాక అవమాన భారంతో ముసలిదైపోతుంది. ఏంటి ఎవరి జీవితం కావాలి? విడాకులు ఇస్తావా లేకపోతే ఆ లహరి గురించి ఆలోచిస్తావా అని అడుగుతాడు ప్రకాష్. ఇంక పాపం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది శరణ్య. చూడు, నా చెల్లెల్ని చెంపపై కొట్టావు కదా, ఇప్పుడు నీ బ్రతుకుపై కొడతా. నీకు 1 డే టైం ఇస్తున్నా. రేపటికి మార్నింగ్ 9 o'clockకి నేను నా చెల్లెలు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాం. నా చెల్లెల్ని పెళ్లి కూతురులా రెడీ చేస్తాను. నువ్వు నీ భర్తకి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు. తీసుకువచ్చి నా చెల్లెలి పక్కన కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. లేకపోతే లహరి జీవితం బస్ స్టాండ్ అయిపోతుంది. అర్థమైందా అని అంటాడు ప్రకాష్. రేయ్, ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఒకరి జీవితాంతో ఆడుకుంటున్నా మీరిద్దరూ బాగుపడరు అని పాపం వెళ్ళిపోతూ ఉంటుంది. హలో, నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా రేపు నువ్వు రాకపోతే జరిగేది ఇదే.
కాబట్టి దర్శన్ని నువ్వే ఒప్పించాలి అని అంటుంది సమీర. పాపం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. హ్యాపీగా ఫీల్ అవుతారు సమీర అండ్ ప్రకాష్. ఇది ఇలా ఉండగా శరణ్య ఇంటికి రీచ్ అవుతుంది. శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్తుంది. దర్శన్, శరణ్య నీ గురించే ఎదురు చూస్తున్నాను, ఏంటి బయటికి వెళ్ళావా, నాతో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు దర్శన్. శరణ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. శరణ్య ఏమైంది అని అడుగుతారు. పాపం శరణ్య, ఏమండి మీరు మీరు మారిపోయారు కదా, మీకు చాలా నాపై ప్రేమ పుట్టుకొచ్చేసింది కదా, ఇదంతా నిజమైన ప్రేమేనా అని అడుగుతుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. శరణ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకోసమే కదా నేను ఇదంతా చేస్తుంది, నీకోసమే కదా సమీరాని కూడా అవాయిడ్ చేశాను, అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు దర్శన్. వద్దండి వద్దు, మీరు సమీరాని ప్రేమించారు, మీరే పెళ్లి చేసుకోవాల్సింది, కానీ అత్తయ్య గారు నాకిచ్చి మిమ్మల్ని పెళ్లి చేశారు, మీరు సమీరాని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్, కాబట్టి మీరు సమీరానే పెళ్లి చేసుకోండి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. శరణ్య నీకేమైనా పిచ్చా, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. వెంటనే దర్శన్ చేయి తీసుకొని తన తలపై పెట్టుకొని, ఏమండి నేను చెప్పినట్టు మీరు వినాలి, ఖచ్చితంగా వినాలి, ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలియకూడదు, నా మాట వినండి, నేను చెప్పినట్టు మీరు చేయకపోతే నాపై ఒట్టే అని అంటుంది పాపం శరణ్య. శరణ్య అసలు ఏమంటున్నావు శరణ్య, నాకేం అర్థం కావట్లేదు, అమ్మకు కూడా తెలియకూడదు అంటున్నావు. చూడు శరణ్య, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించలేదు, కానీ ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఇష్టపడుతున్నాను అని అంటారు. చెప్పు, నువ్వు దేనికి ఇలా మాట్లాడుతున్నావు, దేనికి ఇదంతా చేస్తున్నావు, ఏం కారణం నాకు చెప్పు, నేను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని అంటారు. లేదండి, కొన్ని పరిస్థితులకి సొల్యూషన్ ఉండదు, మనం చేసేదే సొల్యూషన్ అవుతుంది, దారులన్నీ మూసుకుపోయిన తర్వాత మనకి ఈదుకుంటూ వెళ్ళడమే తప్ప ఇంకొక ప్రయత్నం ఉండదు, ప్లీజ్ నా మాట వినండి, రేపు మీరే నాతో పాటు ఒక చోటికి వస్తున్నారు అంతే అని చెప్పి ఇంకా పాపం ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య దర్శన్ని పెళ్లికొడుకులా రెడీ చేసి దర్శన్ని సమీర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఏం చేస్తున్నావు శరణ్య అని అడుగుతాడు దర్శన్. చెప్పాను కదండి, మీరు ఏమీ మాట్లాడొద్దు, నేను చెప్పినట్లు చేయండి అని ఇంకా పాపం లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ప్రకాష్ సమీర దర్శన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, ఇప్పుడు దర్శన్ ఖచ్చితంగా నా మెల్లో తాళి కట్టేస్తాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇదిగో శరణ్య ఒకసారి ఈ ఎవిడెన్స్లన్నీ చూడు, ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను, ఒక్కసారి తాళి కట్టాక ఈ ఎవిడెన్స్లన్నీ డిలీట్ చేసేస్తాను, మా చెల్లిపై ఒట్టేసి చెప్తున్నాను సరేనా అని ఇంకా పంతులు గారిని పిలిపించి కరెక్ట్గా అలా తాళి కట్టించేలోపు దర్శన్ అని గట్టిగా ఆనందభైరవి గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా శరణ్య, ఆనంద అందరూ షాక్ అయిపోతారు. ఆనందభైరవితో పాటు లహరి కూడా అక్కడికి వస్తుంది. లహరిని చూసిన ప్రకాష్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అలా ఇంకా లహరి ప్రకాష్ దగ్గరికి వచ్చి ప్రకాష్ చెంప పగలగొడుతుంది. ఛీ దుర్మార్గుడా, పాపాత్ముడా, నిన్ను ఎంతలా నమ్మాన్రా, నువ్వు ప్రేమిస్తున్నావంటే నిజం అనుకున్నాన్రా, కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న బ్లాక్మెయిలర్ ఒకటేనని నాకిప్పుడు అర్థమైంది, నీలాంటి వాడికి అని చెప్పి కొడుతూ ఉంటుందన్నమాట లహరి. ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు. లహరి, నువ్వు కొట్టేవి చాలా చిన్న దెబ్బలు, ఇప్పుడు పోలీసులు ఉంటారు కదా, పోలీసులు కొడతారు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో వీడే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసింది, ఇప్పుడు నా కోడలు కొడుకు జీవితంలో కూడా ఆడుకోవాలనుకుంటుంది, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆనందభైరవి చెప్తారు. ఇంకా అలా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరణ్య. ఇంకా లహరి తన బాయ్ ఫ్రెండే తన్ని బ్లాక్మెయిల్ చేస్తాడని తెలుసుకొని అసహించుకుంటుంది. ఇంకా పోలీసులు ఆ ఫోన్లన్నీ లాక్కొని మీలాంటి వాళ్ళకి జైలు శిక్ష కరెక్ట్ రా అని చెప్పి మొత్తం ఎవిడెన్స్లన్నీ డిలీట్ చేయించేసి అలా పోలీసులు అరెస్ట్ చేసి ప్రకాష్ అండ్ శరణ్యని చూస్తూ ఉంటారు. అప్పుడే సమీర ప్రకాష్ దగ్గరికి వచ్చి అన్నయ్య అని అంటుంది. అరెస్ట్ చేయండి అని అనేసరికి ఇంకా ప్రకాష్ సమీర ఇద్దరు అరెస్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం శరణ్య ఆనందభైరవిని హక్ చేసుకుంటుంది. అత్తయ్య గారు అని అంటుంది. చూడమ్మా, నువ్వు చేయాలనుకుంది చాలా గొప్ప త్యాగం, కానీ నాకు లహరి తను ప్రేమిస్తున్న వాడిని చూపించినప్పుడే అర్థమైంది బ్లాక్మెయిలర్ వీడు ఒకడేనని, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా అలా పెళ్ళిని ఆపి హ్యాపీగా దర్శన్ శరణ్యని ఇంటికి తీసుకువెళ్తారు. ఆనందభైరవి, ప్రకాష్ అండ్ సమీర జైలుకు వెళ్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.